ఆగిన వారు సాగాలి. ఆగిన వారు సాగాలి అనగా దేవుని కృప ఉండాలి. ఆగిన వారు సాగాలి అనగా దేవుని సహాయం ఉండాలి. ఆగిన వారు సాగాలి అనగా దేవుని మీద ఆధారపడాలి. ఈ రాత్రి నువ్వు ఆగిపోయిన నువ్వు దేవుని మీద ఆధారపడాలి. ఆగిపోయిన కన్నీరు కారుస్తున్న నువ్వు దేవుని మీద ఆధారపడాలి. ఇంకా అయిపోయింది, నేను ముందుకు సాగలేను అని అనుకుంటున్నావేమో. అలనాడు అద్భుతము చేసిన దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతము చేయాలని ఆశపడుతున్నాడు. వారు ఆగారు. ఆగిన వెంటనే మోషేని తిట్టుకుంటున్నారు, మోషేని దూషిస్తున్నారు కదా. అనేక సార్లు సేవకులుగా మమ్మల్ని కూడా అనేక సార్లు తిట్టుకుంటూ ఉంటారు. ఈయన ప్రసంగం చెప్పాడు, అనవసరంగా నేను ఈ మతంలోకి దిగాను, అనవసరంగా ఈ మతం పుచ్చుకున్నాను, అనవసరంగా నేను ఈ సంబంధం విడిచిపెట్టేశాను, లేకపోతే పాపపు జీవితంలో జీవిస్తున్నప్పుడే శాంతి సమాధానం నెమ్మది ఉంది నాకు, అనవసరంగా నేను ఈ సేవకుడు లేకపోతే యేసు అనుచరులు ఈ కార్యక్రమం ద్వారా అనవసరంగా నేను మారుమనసు పొందాను అనుకున్నవారు అనేకులు. అటువంటి సమయంలో ఆగిపోయిన వారికి సాగాలని ప్రభు వారు పరిశుద్ధాత్మదేవుడు దేవుని వాక్యం ద్వారా బయలుపరుస్తున్నాడు. మోషే అంటున్నాడు, యెహోవా దేవా నేనేం చేయాలి అన్న వెంటనే దేవుడు అనుకుంటే ఆయనే అద్భుతం చేయగలిగే దేవుడు, ఆయనే అద్భుతం చేయగలిగే దేవుడు. యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల విశ్వాసాన్ని బలపరచాలని, ఆ వారి విశ్వాస పరిపక్వతలో ముందుకు సాగాలని మోషేతో ఒక అనూహ్యమైన అద్భుతం చేశాడు. నీ చేతిలో ఏముంది మోషే? దేవా నా చేతిలో కర్ర ఉంది అంటే ఆ కర్ర లేపి నిలబెట్టు అన్న వెంటనే ఆ కొండ మీద ఆయన కర్ర ఎప్పుడైతే లేపి నిలబెట్టి ఆ ఎర్ర సముద్రం వైపు చూపించు అనుకొని ఉండుంటారు. మీరు ఒకసారి నాతో పాటు ఆలోచించండి. మేము చచ్చిపోతాంరా బాబు, ఇక్కడ ఆల్రెడీ ఐగుప్తుల నుంచి వచ్చాం, ఎర్ర సముద్రంలో ఈ మోషే గారికి ఏమన్నా అసలు మతుందా లేదా, ఈయన కర్ర చాపుతున్నాడు ఏంటి అనుకొని ఉండి ఉంటారు. ఆధ్యాత్మిక సత్వం ఇంకొకటి మీకు నేను జ్ఞాపం చేస్తాను. ఇదే కర్రతో, మోషే గారి చేతిలో ఉన్న కర్రతో ఐగుప్తులో అద్భుత కార్యాలు చేశారు కదా. ఆ అద్భుత కార్యాలు చేస్తూ చూసిన ప్రజలు, యెహోవా దేవుడు ఈ కర్ర ద్వారా అద్భుత కార్యాలు చేయగలడు. నా మాట జాగ్రత్తగా, మోషేలో ఏం లేదు, ఆ కర్రలో కూడా ఏం లేదు. యెహోవా దేవుడు ఆ కర్రను అభిషేకించాడు కాబట్టి, యెహోవా దేవుడు ఆ కర్రకి శక్తినిచ్చాడు కాబట్టి అద్భుతాలు జరిగాయి. అక్కడ మనం చూసినట్లయితే మోషే కర్ర లేపగా అద్భుత కార్యం జరిగిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. అక్కడ చూడండి, ఆగిన ఇశ్రాయేలీయులు ముందుకు ఏ రీతిగా సాగారు అనగా దేవుడు అద్భుత కార్యం చేశాడు కాబట్టి వారికి ముందుకు సాగగలిగారు. ఆగిన నీ జీవితము ముందుకు సాగాలి అనగా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం జరగాలి. అద్భుత కార్యము చేయాలి అనగా దేవుని మీద ఆధారపడాలి. మోషే ఏ రీతిగా దేవుని మీద ఆధారపడి దేవుని యందు విచారించాడో, నీ జీవితంలో ఆగిపోయిన పరిస్థితులు ఉంటే సాగాలి అనగా దేవుని మీద ఆధారపడాలి. చూడండి, మీకు ఇంకొక సంఘటన చూపిస్తాను. ఇశ్రాయేలీయులు ప్రారంభించారు. సుకోతు నుంచి ప్రయాణమై అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గర ఆగారు. ఆగిన వారు ముందుకు సాగారు. ఎంతో సంతోషం. వారు అనుకుంటున్నారు అద్భుత కార్యం జరిగింది. దేవుణ్ణి అక్కడ మనం చూసినట్లయితే నిర్గమకాండము 13వ అధ్యాయము 17-18 వచనంలో మనం చూసినట్లయితే దేవుణ్ణి వారు స్తుతించారు. దేవుని చేసిన ఉపకారములు వారు ఆ దేవుణ్ణి మహింపరుస్తూ ముందుకు సాగుతున్నారు. నా జీవితంలో కూడా అనేక సార్లు ఆగిన పరిస్థితుల్లో యెహోవా దేవుడు అద్భుతం చేసినప్పుడు మనము ఆగిన వారు సాగుతూ ఉండగా దేవుణ్ణి స్తుతించాలి. ఆగిన వారు సాగుతుండగా దేవుని మహింపరచాలి. అందుకనే దేవుని వాక్యంలో ఉంది, నీవు చేసిన ఉపకారములలో దేనిని మరొకము అనగా దేవుడు ఆగిన పరిస్థితులు, ఆగిన వివాహము, ఆగిన ఉద్యోగము, ఆగిన ఎటువంటి సమస్య అయినప్పటికీ కూడా, విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సేవ కావచ్చు, ఆగిపోయిన నీవు దేవుడు ముందుకు సాగించాడు అనగా దేవుని మహింపరచాలి.